హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ మైన్స్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో అపరాజిత బిల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం, అది పాస్ అవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ బిల్ దేనికి సంబంధించి ఎటువంటి ప్రొవిజన్స్ ఇంట్రడ్యూస్ చేశారు, దేనికోసం ఈ బిల్లుని తీసుకొచ్చారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక మనం రీసెంట్గా కోల్కతాలో ఒక లేడీ డాక్టర్ మీద గ్యాంగ్ రేప్ అనే అలిగేషన్స్ ఉన్నాయి. రేప్ అండ్ మర్డర్ కేసు అనేది రిజిస్టర్ అయింది. సో ఈ పర్టికులర్ కేసు అనేది దేశవ్యాప్తంగా సంచలనం అయింది. దాంతోపాటు డిఫరెంట్ డిమాండ్స్ అనేవి కూడా రావడం, సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకుని నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేది డాక్టర్ సేఫ్టీ కోసం, వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ లేకుండా ఉండే విధంగా మేము చొరవ తీసుకుంటామని చెప్పడం ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. సో ఈ కాంటెక్స్లో వెస్ట్ బెంగాల్ ఈ ఘటన జరిగింది కాబట్టి దాన్ని అలాంటి వాటిని జరగకుండా ఉండటానికి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఆ బిల్ నేమ్ ఏంటి అంటే కనుక అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్, వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2024. ఇది నేమ్ ఆఫ్ ద బిల్ అనమాట. దీన్ని అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేశారు, యునానిమస్గా పాస్ చేశారు, అంటే ఏకగ్రీవంగా పాస్ అయింది. సో మరి ఈ బిల్ ఎప్పుడు నుంచి అమల్లోకి వస్తుందంటే 5th సెప్టెంబర్ నుంచి. సో మనకు తెలిసిందే వెస్ట్ బెంగాల్లో మనకి బైకామ్యులరిజం అనేది లేదు, యూనికామ్యులర్ అనేది ఉంది. అంటే మనకి సింగిల్ హౌస్ మాత్రమే ఉంది, అసెంబ్లీ ఒక్కటే. సో ఇక్కడ అసెంబ్లీలో పాస్ అయింది కాబట్టి తరువాత ఏం చేయాలి, గవర్నర్ అసెంట్ కోసం పంపించాల్సి ఉంటుంది. సో ఇది ఈ రోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 5th సెప్టెంబర్ రోజు నుంచి ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ బిల్ ఒక మెయిన్ ఫీచర్స్ ఏంటనేది తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ బిల్ మొత్తం సారాంశం చూస్తే కనుక 3 ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి ఇంక్రీజ్డ్ పనిష్మెంట్, దాంతోపాటు స్పీడీ ఇన్వెస్టిగేషన్ అంటే సత్వర న్యాయం వచ్చే విధంగా స్పీడీ జస్టిస్ని ఎన్షూర్ చేయడానికి స్పీడీ ఇన్వెస్టిగేషన్. దాంతోపాటు ఇది సెక్షువల్ అసాల్ట్ రిలేటెడ్ కేసెస్ని ట్యాకిల్ చేయడానికి తీసుకొచ్చారనమాట. సెక్షువల్ అసాల్ట్ దేని ప్రకారం, భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఐపీసీ ప్లేస్లో వచ్చిందో దానికి సంబంధించిన ప్రొవిజన్స్. ఎందుకంటే ఇక్కడ సెక్షన్ 64 ఆఫ్ బిఎన్ఎస్ అనేది క్లియర్గా రేప్ కానీ సెక్షువల్ రిలేటెడ్ ఒఫెన్సెస్ గురించి డీల్ చేస్తుంది. దాంతోపాటు పాక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్ 2012లో వచ్చింది కదా. సో ఈ 2 చట్టాల్లో ఉన్న సెక్షువల్ అసాల్ట్ రిలేటెడ్ ప్రొవిజన్స్ని స్పెషల్గా డీల్ చేయడానికి ఈ పర్టికులర్ బిల్ అనేది యూస్ అవుతుంది. సో ఇవన్నీ 3 ఎలిమెంట్స్ అనమాట. మొత్తం కోర్ ఆఫ్ ద బిల్ అనేది దీని చుట్టూనే ఉంది. సో ఇప్పుడు ప్రొవిజన్స్ ఏంటనేది తెలుసుకుందాం. సో ప్రొవిజన్స్ విషయానికి వస్తే డెత్ పెనాలిటీ. సో జనరల్గా మనకి హీనస్ క్రైమ్స్ జరిగినప్పుడు, అంటే మరీ తీవ్రమైన క్రైమ్స్ జరిగితే తప్పించి మనం డెత్ పెనాలిటీ అనేది ఉండాలా లేదా అనే డిబేట్ కూడా చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది, రైట్. కానీ రేప్ విషయంకి వస్తే కనుక మన జనరల్ ప్రొవిజన్స్ ఐపీసీ ప్రకారం కానీ లేకపోతే పాక్సో లాంటి వాటిలో ఏంటంటే, పాక్సో అంటే చైల్డ్ రిలేటెడ్ ఒఫెన్సెస్ కాబట్టి మైనర్ మీద రేప్ జరిగిన, ఒకవేళ ఆ పర్టికులర్ విక్టిమ్ అనే వాళ్ళు చనిపోయి వెజిటేటివ్ స్టేట్లో అంటే జీవనావస్థ దెబ్బతిని కనుక వాళ్ళు అసలు జీవచంలాగా బతుకుంటే కనుక అలాంటి సిచ్యువేషన్స్లో డెత్ పెనాల్టీ ఇస్తున్నాం. అలా కాకుండా నార్మల్ మేజర్ లేడీ మీద జరిగితే కనుక గ్యాంగ్ రేప్ అయినా కానీ తనకి డెత్ అయినా కానీ ఇలాంటి విషయంలో మనం డెత్ పెనాల్టీ అనేది ఇస్తున్నాం. సో క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఈ పర్టికులర్ బిల్లో ఆల్మోస్ట్ ప్రతి కేసులో కూడా ఇంప్లై చేసే విధంగా పెట్టారు. దాంతోపాటు ఏంటి, ఇక్కడ విక్టిమ్ చనిపోయినా తను వెజిటేటివ్ స్టేట్లో ఉన్నా కూడా ఈ పర్టికులర్ లా ప్రకారం డెత్ పెనాలిటీ అనేది ఇస్తారు, అంటే క్యాపిటల్ పనిష్మెంట్, హ్యాంగ్ చేస్తారు. దాంతోపాటు టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్స్. సో ఇక్కడ ఇంతకు ముందు ఎలా ఉండేది, ఒక టైం లిమిట్ అనేది 60 days ఉండేది. జనరల్గా మన క్రిమినల్ కేసెస్లో 60 days, కొన్ని ఆఫెన్సెస్కి 90 days ఉంటుంది. ఆ 60-90 days లోపు మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అప్పుడేమవుతుంది, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ 60 days ఉన్న ఎగ్జిస్టింగ్ లిమిట్ అనే దాన్ని వీళ్ళు 21 daysకి తగ్గించారు. సో జనరల్గా ఇన్వెస్టిగేషన్ అనేది 21 days లోపల ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే ఎక్స్టెన్షన్ ఆ పర్టికులర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన కన్సెంట్ మీదకి మాత్రమే ఎక్స్టెండ్ చేయగలరు. సో అలా ప్రొవిజన్ తీసుకొచ్చారు. దాంతోపాటు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. సో కోర్ట్స్ అనేది మనకి స్పీడీ జస్టిస్ అనేది కూడా ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో భాగమే కదా. సో మనకి జ్యుడిషియల్ వేకెన్సీస్ వల్ల కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల కానీ, డిఫరెంట్ రీజన్స్ వల్ల జస్టిస్ అనేది డిలే అవుతుంది. సో జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ అని కూడా అంటారు, రైట్. సో మనకు ఒకసారి జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. సో అంటే ఎప్పుడైనా న్యాయం టైంకి దొరకకపోయినా, సత్వర న్యాయం దొరకకపోయినా కూడా జస్టిస్ అనేది మనకి దొరకనట్టే అనుకుంటాం, రైట్. సో అందుకోసం అని చెప్పి ఈ పర్టికులర్ కేసెస్ని డీల్ చేయడానికి స్పెషల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక అపరాజిత టాస్క్ ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో క్రియేట్ చేస్తారు. ఈ డిస్ట్రిక్ట్
సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో మనకి డిఎస్పీ అంటాం కదా, సో ఆ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ అపరాజిత టాస్క్ ఫోర్స్ అనేది ఉంటుంది. మరి ఎటువంటి జాబ్ ఉంటుంది వీళ్ళకి అంటే సెక్షువల్ అసాల్ట్ కేసెస్ కానీ ఇవన్నీ ఫైల్ అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం, అవి జరగకుండా చూసుకోవడం, అవన్నీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ యొక్క మెయిన్ జాబ్. దెన్ స్ట్రిక్టర్ పెనాలిటీస్ ఫర్ రిపీట్ ఆఫెండర్స్. రిపీట్ ఆఫెండర్స్ అంటే ఎవరు? హ్యాబిచువల్ ఆఫెండర్స్. ఎవరైతే ఊరికే అదే క్రైమ్ని రిపీట్ చేస్తారో వాళ్ళని మనం రిపీట్ ఆఫెండర్స్ అని కానీ హ్యాబిచువల్ ఆఫెండర్స్ అని కానీ అంటాం. సో అలాంటి వాళ్ళకి అంటే సేమ్ క్రైమ్ మళ్ళీ చేస్తే కనుక వాళ్ళకి డెత్ పెనాలిటీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ప్రొటెక్షన్ ఆఫ్ విక్టిమ్స్ ఐడెంటిటీస్. సో మనం ఈ పర్టికులర్ కోల్కతా రేప్ విషయంలో చూస్తే కనుక రేప్ అండ్ మర్డర్ కేసులో సో ఇనీషియల్గా చాలా మీడియా నెట్వర్క్స్లో తన ఫేస్ కానీ నేమ్ కానీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ వచ్చాయి. సో జనరల్గా ఏంటంటే మనకు సెక్షన్ 64 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం విక్టిమ్ ఐడెంటిటీ అనేది కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. సో తన నేమ్ కానీ తన పర్సనల్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ వీటిని చేయకూడదు, లీక్ చేయకూడదు, రైట్. సో దానికి సంబంధించి కూడా ప్రొవిజన్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మనకి దీంతోనే కాకుండా ఆర్టికల్ 21 కింద రైట్ టు ప్రైవసీ అండ్ దాంతోపాటు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా ఉంది. సో దాంట్లో భాగంగా కూడా ఈ ప్రొవిజన్స్ని ఎన్ఫోర్స్ చేశారు. దెన్ పెనాలిటీస్ ఫర్ డిలేయింగ్ జస్టిస్. ఒకవేళ ఎవరైనా ఇన్వెస్టిగేషన్లో అడ్డుపడినా లేకపోతే ఎవిడెన్సెస్ని తారుమారు చేసినా కూడా అలాంటి వాళ్ళకి పెనాలిటీస్ అనేది ఇంపోజ్ చేయబోతున్నారు. దాంతోపాటు ఎవరు కూడా కోర్ట్ ఒకవేళ ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తే కోర్ట్ ప్రొసీడింగ్స్ని పబ్లిష్ చేస్తే, కోర్ట్ చెప్పిన తర్వాత కూడా పబ్లిష్ చేస్తే వాళ్ళకు కూడా 3 to 5 years అనేది పనిష్మెంట్ ఇవ్వడానికి కొన్ని ప్రొవిజన్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది అపరాజిత బిల్ యొక్క మెయిన్ ప్రొవిజన్స్. దెన్ ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013 కామన్లీ కాల్డ్ as నిర్భయ యాక్ట్. సో ఢిల్లీ నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత వచ్చిన అమెండ్మెంట్ ఇది. సో ఇంట్రడ్యూస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్. వీటిల్లో ఏ పర్టికులర్ ప్రొవిజన్స్ అనేది 2013 నిర్భయ ఇన్సిడెంట్ అమెండ్మెంట్తో తీసుకొచ్చారనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఈరోజు మనం ఈ వీడియోలో షార్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేసాం? రీసెంట్గా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ టేబుల్ చేసిన అపరాజిత బిల్ ఏంటి, దాని కాంటెక్స్ట్ ఏంటి, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అనేది చూడటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. హ్యావ్ ఎ గ్రేట్ డే.